హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొందరు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న తరువాత ఎవరేమి చెప్పినా పట్టించుకోరు కదా. అతను ఎవరినీ పట్టించుకోడు. He doesn't care about anyone. He doesn't care about anyone. ఎవరైనా మనం పరిష్కరించలేని సమస్యను పరిష్కరించమని అడిగినప్పుడు నేను మీ సమస్యను పరిష్కరించలేను అని చెబుతాం కదా. I can't solve your problem. I can't solve your problem. ఎవరైనా మనకు సంబంధం లేని విషయాలను మనతో చెబుతూ ఉంటే ఇదంతా నాకు ఎందుకు చెబుతున్నావు అని అడుగుతాం కదా. Why are you telling me all this? Why are you telling me all this? ఎవరైనా మనతో కోపంగా మాట్లాడితే ఆ విషయం చెబుతాం కదా. ఆమె నాతో కోపంగా మాట్లాడింది. She spoke to me angrily. She spoke to me angrily. ఎవరైనా మనం పిలవకుండా వస్తే అతన్ని ఎవరు రమ్మన్నారు అని అడుగుతాం కదా. Who asked him to come? Who asked him to come? కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కారణం ఏమిటో ఎవరికీ తెలియదు కదా. కారణం ఎవరికీ తెలియదు. No one knows the reason. No one knows the reason. ఎవరన్నా చేస్తున్న పని అవసరం లేదనుకుంటే నువ్వు దీన్ని చేయనవసరం లేదు అని చెబుతాం కదా. You don't have to do it. You don't have to do it. ఎవరైనా ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడానికి మీరు ఏమి నిర్ణయించుకున్నారు అని అడుగుతాం కదా. వాట్ హ్యావ్ యూ డిసైడెడ్? వాట్ హ్యావ్ యూ డిసైడెడ్? ఏ విషయమైనా నిజమో కాదో తెలుసుకోవడానికి ఇది నిజమా కాదా అని అడుగుతాం కదా. ఈజ్ దిస్ ట్రూ ఆర్ నాట్? ఈజ్ దిస్ ట్రూ ఆర్ నాట్? ఎవరైనా వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా పొగుడుకుంటూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. నిన్ను నువ్వు పొగుడుకోకు. డోంట్ ఫ్లాటర్ యువర్ సెల్ఫ్. డోంట్ ఫ్లాటర్ యువర్ సెల్ఫ్. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అది ఎవరు చేశారో అడిగి తెలుసుకుంటాం కదా. ఇది ఎవరు చేశారో మీరు కనుగొన్నారా? డిడ్ యూ ఫైండ్ అవుట్ హూ డిడ్ దిస్? డిడ్ యూ ఫైండ్ అవుట్ హూ డిడ్ దిస్? కారులో వెళుతున్నప్పుడు ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ఒక్కోసారి కారు దెబ్బతింటుంది కదా. వాళ్ళ కారు స్వల్పంగా దెబ్బతింది. దేర్ కార్ వాజ్ స్లైట్లీ డ్యామేజ్డ్. దేర్ కార్ వాజ్ స్లైట్లీ డ్యామేజ్డ్. ఎవరికైనా ఏదైనా పని చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఇది ఖచ్చితంగా చేస్తారా? ఆర్ యూ షూర్ యూ విల్ డూ దిస్? ఆర్ యూ షూర్ యూ విల్ డూ దిస్? కొందరికి ప్రతివారం గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది కదా. మేము ప్రతివారం గుడికి వెళ్తాము. వీ గో టు ద టెంపుల్ ఎవ్రీ వీక్. వీ గో టు ద టెంపుల్ ఎవ్రీ వీక్. మనం పెంచుకునే కుక్కని వదిలిపెడితే ఒక్కోసారి పారిపోతుంది కదా. కుక్క పారిపోయింది. ద డాగ్ ర్యాన్ అవే. ద డాగ్ ర్యాన్ అవే. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటారు కదా. ఆమె తన కూతురు డాక్టర్ కావాలని కోరుకుంటుంది. షీ వాంట్స్ హర్ డాటర్ టు బికమ్ ఎ డాక్టర్. షీ వాంట్స్ హర్ డాటర్ టు బికమ్ ఎ డాక్టర్. అలాగే నేను మిమ్మల్ని బాధించలేదని ఆశిస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ హోప్ ఐ డిడెంట్ అప్సెట్ యూ. ఐ హోప్ ఐ డిడెంట్ అప్సెట్ యూ. మన స్నేహితుడు ఎవరైనా డబ్బు అవసరం ఉందని చెప్పినప్పుడు నేను డబ్బు బదిలీ చేయాలా అని అడుగుతాం కదా. షుడ్ ఐ నీడ్ టు ట్రాన్స్ఫర్ మనీ? షుడ్ ఐ నీడ్ టు ట్రాన్స్ఫర్ మనీ? ఎవరైనా ఏ విషయమైనా వినలేదని చెప్పినప్పుడు మనం కూడా వినకపోతే నేను కూడా వినలేదు అంటాం కదా. ఐ డిడెంట్ హియర్ ఎయిదర్. ఐ డిడెంట్ హియర్ ఎయిదర్. ఏదైనా బాధ కలిగించే విషయం తెలిసినప్పుడు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి కదా.
నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్. ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్. అలాగే మ్యాచ్ మధ్యాహ్నం ప్రారంభమవుతుంది అని ఇలా చెప్పాలి. ద మ్యాచ్ విల్ స్టార్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ద మ్యాచ్ విల్ స్టార్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఆగకుండా దగ్గు వస్తూ ఉంటుంది కదా. అతను ఆగకుండా దగ్గుతున్నాడు. హీ ఈస్ కాఫింగ్ కంటిన్యూస్లీ. హీ ఈస్ కాఫింగ్ కంటిన్యూస్లీ. మన స్నేహితుడు ఎవరైనా ఆఫీసు సమయం దాటిన తర్వాత కూడా ఆఫీసులో ఉంటే నువ్వు ఇంకా ఆఫీసులోనే ఉన్నావా అని అడుగుతాం కదా. ఆర్ యూ స్టిల్ ఇన్ ద ఆఫీస్? ఆర్ యూ స్టిల్ ఇన్ ద ఆఫీస్? అప్పుడప్పుడు వర్షం రోజంతా కురుస్తూనే ఉంటుంది కదా. నిన్న రోజంతా వర్షం పడింది. ఇట్ రెయిన్డ్ ఆల్ డే ఎస్టర్డే. ఇట్ రెయిన్డ్ ఆల్ డే ఎస్టర్డే. ఏ కార్యక్రమానికైనా అందరూ ముందుగానే చేరుకుంటే ఆ విషయం చెబుతాం కదా. అందరూ ముందుగానే చేరుకున్నారు. ఎవ్రీవన్ హ్యాస్ అరైవ్డ్ ఎర్లీ. ఎవ్రీవన్ హ్యాస్ అరైవ్డ్ ఎర్లీ. ఎవరైనా పిల్లల ముందు అసభ్యకరమైన పదాలు మాట్లాడుతూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. పిల్లల ముందు అసభ్యకరమైన పదాలు వాడకండి. డోంట్ యూజ్ ఫిల్తీ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్. డోంట్ యూజ్ ఫిల్తీ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్. అప్పుడప్పుడు ఎక్కడికైనా నడిచి వెళ్లాల్సి వస్తుంది కదా. నేను ఇక్కడికి నడిచి వచ్చాను. ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్. ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక్కోసారి పరిస్థితి మనం ఊహించిన దానికంటే చాలా దారుణంగా ఉంటుంది కదా. నేను ఊహించిన దానికంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. The situation was much worse than I had expected. The situation was much worse than I had expected. ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ఒంటరిగా వదిలేస్తే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు నన్ను ఒంటరిగా వదిలేశారు. They left me alone. They left me alone. ఎవరైనా వస్తున్నారని తెలిసినప్పుడు ఎవరితో కలిసి వస్తున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఎవరితో వస్తాడు? విత్ హూమ్ విల్ హీ కమ్? విత్ హూమ్ విల్ హీ కమ్? ఎక్కడైనా ఎక్కువసేపు లైన్లో నిలబడాలంటే చాలా కష్టం కదా. నేను ఎక్కువసేపు లైన్లో వేచి ఉండడం భరించలేను. ఐ కాంట్ బేర్ వెయిటింగ్ ఇన్ లైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. I can't bear waiting in line for a long time. కొందరు మంచి జోక్స్ చెప్పి నవ్విస్తూ ఉంటారు కదా. ఆమె నాకు ఒక తమాషా జోక్ చెప్పింది. She told me a funny joke. She told me a funny joke. మనం ఏదైనా మంచి కథ చదివితే మన స్నేహితులను కూడా చదవమని చెబుతాం కదా. ఈ కథ చదవండి. Read this story. రీడ్ దిస్ స్టోరీ. మనం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మనం దిగవలసిన స్టాప్ రాబోతుంటే ఆ విషయం చెబుతాం కదా. నేను తరువాత స్టాప్లో దిగుతాను. ఐ ఆమ్ గోయింగ్ టు గెట్ ఆఫ్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. ఐ ఆమ్ గోయింగ్ టు గెట్ ఆఫ్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. అలాగే నోటీసు బోర్డు మీద ప్రతిదీ స్పష్టంగా వ్రాయబడింది అని ఇలా చెప్పాలి. Everything is written out clearly on the notice board. Everything is written out clearly on the notice board. క్రికెట్ ఆడడానికి రమ్మని పిలిచినప్పుడు ఆడడం ఇష్టం లేకపోతే నేను క్రికెట్ ఆడను అని చెబుతాం కదా. ఐ విల్ నాట్ ప్లే క్రికెట్. ఐ విల్ నాట్ ప్లే క్రికెట్. ఎవరైనా మనల్ని కలవడానికి వస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె మమ్మల్ని కలవడానికి వచ్చింది. She came to meet us. She came to meet us. ఎవరైనా మనకి కొత్తగా పరిచయం అయితే మాటల సందర్భంలో వాళ్ళకి ఇష్టమైన హీరో ఎవరో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఇష్టమైన హీరో ఎవరు? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? అలాగే
వాళ్ళు వెళ్ళిపోయే వరకు మౌనంగా ఉండు అని ఇలా చెప్పాలి. కీప్ క్వయట్ అంటిల్ దే హ్యావ్ గాన్. కీప్ క్వయట్ అంటిల్ దే హ్యావ్ గాన్. ఇంటి పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ విషయం చెబుతాం కదా, నా ఇంటి పనులు పూర్తి చేశాను. I have completed my household chores. I have completed my household chores. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.